హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ని షేర్ చేస్తున్నానండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా ఉపయోగపడే చిట్కాలండి. ఖచ్చితంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మొదటి చిట్కా అండి, చూస్తున్నారు కదా, స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ అయినా మొక్కజొన్న అయినా తెచ్చుకొని మనం వలుచుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. చూస్తున్నారు కదా, ఇంత కష్టపడాలి మనం తీయాలంటే. ఫస్ట్గా ఒక లైన్ తీస్తే ఆ తర్వాత ఈజీగా వచ్చేస్తాయని అందరికి తెలిసిన చిట్కానే కదండి. అలా కాకుండా ఈరోజు వీడియోలో ఇంకొక మంచి చిట్కా అండి. అదేంటంటే స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్న కానీ ఇలా మధ్యకి కట్ చేసేసి ఆ తర్వాత కానీ తీసామనుకోండి, చాలా ఈజీగా అందులో నుంచి గింజలు సపరేట్ అయిపోతాయండి. చాలా సింపుల్గానే తీసుకోవచ్చు. నాకు ఈ చిట్కా చాలా బాగా నచ్చిందండి. చాలా సింపుల్గా నా పని అనేది ఈజీ అయిపోయింది. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియోలో షేర్ చేశాను. ఇలా మిడిల్కి కట్ చేసి ఆ తర్వాత గింజలు తీసినట్టయితే అన్నీ కూడా చాలా ఈజీగానే సపరేట్ అయిపోయినాయి. అలా కాకుండా మొత్తం ఒకేసారిగా తీయాలంటే ఎక్కువ టైం పట్టింది. అలా కాకుండా ఇలా హాఫ్ కట్ చేస్తే చాలా తక్కువ టైంలోనే మొత్తం గింజలంతా కూడా సపరేట్ చేశాను. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ చిట్కా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వినడానికి సింపుల్గానే అనిపించినా ఇవి వలవడానికి మొత్తం చేతులంతా కూడా నొప్పులు పుడుతూ ఉంటాయి. అలా కాకుండా చాలా సింపుల్గానే ఈ చిట్కాతో సపరేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా సపరేట్ అయిపోయినాయో. ఈ విధంగా అన్నిటిని కూడా ఒలుచుకొని తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు రెండవ చిట్కా అండి. కుక్కర్ పైన విజిల్ పెట్టి ఉడికించినప్పుడు ఒక్కొక్కసారి హడావిడిలో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కుక్కర్ మూతని అలాగే డైరెక్ట్గా తీసేస్తుంటాము. దానివల్ల కుక్కర్ అనేది పేలుతూ ఉంటుంది. అదే కాకుండా పైన విజిల్ అనేది రాకుండా ఉంటుంది. దానికి పైన ఈ విధంగా గరిటతో కానీ స్పూన్తో కానీ మొత్తం విజిల్ అంతా పైకి అనేసి ఆ తర్వాత తీస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఈజీగానే దీన్ని కుక్కర్ మూతను తీసుకోవచ్చండి. ఆ విజిల్ అనేది పోకుండానే ఈజీగా తీసుకోవచ్చు. అదేంటంటే చూస్తున్నారు కదా, దీనిపైన కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేయంగానే అది చల్లబడిపోతుంది. అప్పుడు ఈజీగా కుక్కర్ మూత అనేది వచ్చేస్తుంది. దీనికి విజిల్ పైకి తీయాల్సిన అవసరమే లేదండి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇంతకుముందు మనకి సౌండ్ అనేది వచ్చింది. అలా కాకుండా ఇలా అయితే వెంటనే తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా కుక్కర్ మూత అనేది వచ్చేస్తుందో. మీకు అవసరమైతే ఈ చిట్కాను ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు మూడవ చిట్కా. ట్యాబ్లెట్లు అయిపోయిన తర్వాత ఆ కవర్లో ఆ షీట్ ఉంటుంది కదండి, వాటితో మనం స్టవ్ను క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఈ ట్యాబ్లెట్ షీట్ కవర్ అనేది చాలా షార్ప్గా ఉంటుందండి. ఈ షార్ప్గా ఉన్న దాంతో చాలా ఈజీగా మనం స్టవ్కున్న డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనము చేతులతో ఈ స్విచ్ లాంటివి ఉంటాయి కదండి, దాన్ని టచ్ చేస్తూ ఉంటాము. దాని కిందంతా కూడా మొత్తం డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. వాటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా సన్నగా ఉన్న ఈ ట్యాబ్లెట్ షీట్ కవర్తో ఈజీగా డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉంటాను కదండి, అందుకే డస్ట్ అంతా ఎక్కువ ఏం లేదు. కొంతమంది అలాగే పేరుకుపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి మొత్తం క్లీన్ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా మొత్తం అంతా డస్ట్ అంతా కూడా వచ్చేస్తుందండి. బాగా పేరుకుపోయిన డస్ట్ కూడా ఈ చిట్కాతో చాలా సింపుల్గానే రిమూవ్ చేసుకోవచ్చు. 100% ఈ చిట్కా అనేది వర్కౌట్ అవుతుందండి. ఎలాంటి మన దూరని ప్లేస్లో కూడా ఈ ట్యాబ్లెట్ షీట్ కవరు సన్నగా ఉండడం వల్ల దూరుతుందండి. అక్కడి నుంచి మనం డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక స్టవ్ పక్కన చిన్న హోలే ఉంది కదా, అలాంటి దగ్గర కూడా దీంతో డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా డస్ట్ అంతా కూడా ఏ విధంగా రిమూవ్ అయిందో. మీకు అవసరమైతే ఈ చిట్కాని ట్రై చేయండి. ఇలా ట్యాబ్లెట్ షీట్ కవర్తో క్లీన్ చేసిన తర్వాత ఒక స్క్రబ్బర్తో మొత్తం కూడా క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసిన తర్వాత చూస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే మన స్టవ్ కానీ అన్ని దగ్గర కిచెన్ అంతా కూడా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా అవసరమైతే ఈ చిట్కాను ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు మరొక చిట్కా. ఈ చిట్కా చాలా యూస్ఫుల్ అండి. అందరూ ప్రతి ఒక్కరికి లేడీస్కి ప్రాబ్లము కిచెన్లో ఎదురవుతూనే ఉంటుంది. అదేంటంటే బొద్దింకలు అండి. బొద్దింకలు ఇల్లంతా కూడా వీరవిహారం చేస్తుంటాయి. నాటి సమయంలో మనం ఎన్ని రకాల మందులు వాడినా ఎంత నీట్గా పెట్టుకున్నా ఆ బొద్దింకల్ని మనం ఇంట్లో నుంచి తరిమి కొట్టలేకపోతున్నాము. దానికోసం ఎన్నో రకాల మార్కెట్లో దొరుకులు తెచ్చి అలసిపోయి ఉంటాము. ఈరోజు నేను చూపించబోయే ఈ లిక్విడ్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నాకైతే 100% రిజల్ట్ కనిపించింది. అందుకే ఈ వీడియోలో షేర్ చేశాను. దీన్ని మొత్తం కూడా డాట్స్గా మొత్తం ఇల్లంతా కూడా మూలల్లో పెట్టుకోండి.
ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బొద్దింకలు వచ్చినప్పుడు నైట్ టైంలో కానీ ఏ టైంలో అయినా కానీ అవి దాని స్మెల్కే అవి చూసి పారిపోతున్నాయండి. అసలు ఆ బొద్దింకలు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియదు, ఇంట్లోంచి అలా పారిపోతాయి. ఎన్నో రకాల మందులు వాడి చూసుంటారు. దీన్ని ఒకసారి ట్రై చేయండి. నేను ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశాను అమెజాన్లో. దీని పేరు మ్యాక్స్ ఫోర్స్ అండి. చాలా బాగా పనిచేస్తుంది. బొద్దింకలన్నీ కూడా పారిపోయినాయి. ఇది పెట్టిన తర్వాత నాకు ఇంట్లో బొద్దింకలు అనేది కనిపించడం మానేసాయి. ఇది ఫస్ట్ నేను పెట్టిన తర్వాత ఒక 10 days 15 days వరకు అక్కడక్కడ కనిపించాయండి. ఆ తర్వాత మొత్తం కూడా కనిపించట్లేదు. ఈ పెట్టిన తర్వాత మనకి లిక్విడ్ అనేది ఒక 8 to 10 months వరకు కూడా మనకు బొద్దింకలే కనిపించవండి. చూసారు కదా, కిచెన్లో ఈ విధంగా అక్కడక్కడ మూలల్లో పెట్టుకున్నాను. ఇలా అక్కడక్కడ పెట్టుకుంటే మొత్తం బొద్దింకలు అంతా కూడా పారిపోతాయి. మీకు అవసరమైతే బొద్దింకలతో బాధపడుతూ ఉంటే ఈ చిట్కాను ఒకసారి ట్రై చేయండి. బొద్దింకలతో అన్ని రకాలుగా వాడి విసిగిపోయి ఉంటే చివరిసారిగా ఈ లిక్విడ్ని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మరొక చిట్కా అండి. ఫ్రెండ్స్, వీడియో అనేది నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. దీనివల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మరొక చిట్కాను చూసేద్దాము. అదేంటంటే రోల్ అండి, చిన్న రోలు. ఈ చిన్న రోల్ అనేది ప్రతి ఇంట్లో ఇప్పుడు అందుబాటులో ఉంది కదా. ఇలాంటి రోల్ని వాడుకునేటప్పుడు మనం అలాగే దంచుకున్నప్పుడు ఆ సౌండ్ అనేది మొత్తం పక్కన పైన ఇళ్ళకంతా కూడా వినిపిస్తూ ఉంటుంది. అందువల్లే వాటిని దంచుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి చిన్నగా దంచుకుంటూ ఉంటాము. అలా కాకుండా కింద ఈ విధంగా ఒక నాప్కిన్ కనిపెట్టుకొని ఆ తర్వాత దానిపైన ఈ రోల్ని పెట్టుకొని దంచుకున్నట్లయితే రోల్ సౌండ్ అనేది దంచుకునేటప్పుడు పక్కకు కానీ పైనకు కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుందండి, అదిరిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా మంచి యూస్ఫుల్ టిప్ అండి. నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. అన్నిటికన్నా ఈ చిట్కా చాలా బాగా వర్క్ అయింది. అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు మరొక చిట్కా. ఈ వీడియోలో నేను చివరగా మన ఛానల్లో షార్ట్ వీడియో ట్రెండింగ్ అయిందండి, వైరల్ అయింది. ఆ వీడియోని మీతో ఒకసారి ఈ చిట్కాలో షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. అదేంటంటే మల్లెపూలని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, మల్లెపూలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇలా కవర్లో తెచ్చి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. దీనివల్ల ఈ మల్లెపూల స్మెల్ అనేది ఫ్రిడ్జ్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్ మిగతా వస్తువులకు కూడా దీని స్మెల్ అనేది ఉండిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక స్టీల్ బాక్స్ని తీసుకుని అందులో కింద చివర అంటే అడుగున బియ్యం వేసుకోండి. దానిపైన టిష్యూ పేపర్ పెట్టుకోండి. ఆ టిష్యూ పేపర్ పైన ఇప్పుడు ఆ పువ్వులు పెట్టుకొని మళ్ళీ ఆ పువ్వుల పైన బియ్యం వేసుకొని అలా పెట్టుకున్నట్లయితే పూలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అంటే బియ్యం అనేది ఎందుకు వేస్తున్నామంటే ఆ పూలు అమ్మేవాళ్ళు పూలపైన నీళ్ళు చల్లుతూనే ఉంటారు కదండి, దానివల్ల అవి వెట్టుగా అయిపోతుంటాయి. దానివల్ల పూలు అనేది తొందరగా పాడైపోతూ ఉంటాయి, అంటే కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఈ బియ్యం అనేది దాన్ని కొద్దిగా డ్రైగా చేస్తుంది. అందుకే బియ్యంని వేసుకొని పెట్టుకోండి. దానిపైన మూత పెట్టుకోండి. బాగా ఎయిర్ టైట్గా ఉన్న బాక్స్లో పెట్టుకొని క్లోజ్ చేసి పెట్టుకోండి. అప్పుడే మనకి పూలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీ దగ్గర ఉంటే ఇంకో టిష్యూ పేపర్తో పైన క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇలా చేసి పెట్టుకుంటే మనకి పూలు అనేది 15 days వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. స్మెల్ కూడా అలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని చిట్కాలన్నీ. ఈ చిట్కాలన్నీ మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.